5, number 21, number 2, number 16, all of you go. ఏం రా మమ్మల్ని బయటికి పంపిస్తారా? మాలో నుంచి ఎవడన్నా బయటికి పోయిండనుకో భిక్షు యాదవ్ వస్తాడు. వచ్చాక బాల్తో ఆడుకోడు, నీతో ఆడుకుంటాడు. సమజైందా? దేవుడు ఈడు భిక్షు యాదవ్. 5, number 21. ఈడు భిక్షు యాదవ్ ఏంట్రా? అక్కడ హెడ్ ఫోటో పెడదాం అనుకుని మార్కండే ఫోటో పెట్టేసాడు. మా వాళ్ళు ఆడేదేమో గాని ప్రతి ఒక్కడు 400 ఆడిన ప్రతి మ్యాచ్ వాళ్ళకి కూడా తెలుసు అపోజిషన్ 20 runs 25 runs అంటే ఫ్లాట్ పిచ్లు అని చెప్పి ప్రతి ఒక్కడు తీసుకెళ్తాను 300 400 అప్కి బార్ 400K పార్ అని చెప్పి ఎదవ డైలాగులు ఇచ్చి ఎదవ డైలాగులు ఎదవ ఎక్స్పెక్టేషన్స్ అన్ని లేపేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వేసుకోవటం చిరాకు వస్తుందిరా. ప్రతి మ్యాచ్ 225 200 కొట్టిన ఫీలే లేదు. మనవి చాటుతూ నిలబడే నిలా గమరి ముంగిట మీ కొండంత అంటింక వెన్నంటి మాకుంటే కళకు స్టేడియంలో 60 to 70% ఆర్సీబీ ఫ్యాన్సే కనిపించారు నాకు. అందరూ అదే అన్నారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా. అదేంట్రా మన కమెంటరీలో మురళీ కార్తిక్ గాడు అక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ అని వస్తుంటే ఎల్లో ఆర్మీ ఆరెంజ్ ఆర్మీ ఆరెంజ్ సి అంటున్నాడు ఆడు. అరే మురళీ కార్తిక్ గాడు తాగినోడ్లా మాట్లాడతాడు కామెంటరీ. ఆడు తాగేసి ఏం చూసాడో గాని ఆడో చిల్లరోడు ఎప్పుడు ఏది మాట్లాడతాడో ఆడికే తెలియదు. అక్కడ అయితే చాలా మంది ట్విట్టర్ లో కూడా చూసే వెళ్ళిన వాళ్ళు అయితే అసలు రాలేదు ఫ్యాన్స్, మొత్తం ఆర్సీబీ వాళ్ళే ఉన్నారు. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ కి అయితే వెళ్ళిపోయారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అంటే అప్పుడు సగం ఉన్నారు, మెల్లిమెల్లిగా మ్యాచ్ అయ్యేసరికి జెర్సీలు మార్చేసుకున్నారు ఏమో మరి. చివరికి వెళ్ళేసరికి అయితే మొత్తం ఆర్సీబీ కనపడింది. ఓకే బ్రో, 5 మ్యాచ్ల స్ట్రీక్ బ్రేక్ అయింది చెప్పాలి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. అది కూడా ఆర్సీబీ మీద. నా 300 400 కొట్టేస్తారు అనుకుంటే ఏంటిది? మా సేమ్ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా టైప్ లో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఊపేసి 450 కొట్టేది. చేజింగ్ అంటే ఇండియా మీద 60 ఆల్ అవుట్. సేమ్ అలాగే అదే రిపీట్ అయింది. అంతే. ఇక మార్క్రమ్ సంగతి వస్తే ఆయన తీసేస్తే బెటర్. వాడు ఫ్రీ హిట్ బాల్ లో ఫుల్ టాస్ లే మిస్ చేసాడు. కొంచెం ఆగి కొడితే బాగుండేది. ఇల్లు కూడా అక్కడ క్లెస్ అని దింపకుండా ఎవరో షాబాజ్ ని ఎవరినో దింపుకుంటే పోయేది. వెంటనే క్లెస్ అని దింపేశారు. మళ్ళీ 3 వికెట్లు పడినప్పుడు కూడా మళ్ళీ ఒకటి పోతే ఇంకోటి హిట్టింగ్ చేయాలని చెప్పి ఇల్లు క్లాస్ అని దింపితే వాడు కొట్టేయాలని వాడు ఆపుకోవచ్చు కదా కాసేపు. వాడు వెంటనే ఏం ఆగడు. వాడు ఏమనుకుంటాడు, స్పిన్నే నా స్ట్రెంత్ అనుకుంటాడు. స్పిన్నే వాడు వీక్నెస్ కూడా. ఇంటర్వ్యూ కూడా చూస్తే నేను స్పిన్ మీద నేను స్ట్రాంగ్ అది ఇది అంటాడు. వాళ్ళు అదే చేశారు ఆర్సీబీ వాళ్ళు. ఏముంది 2-3 6లు ఉప్పుతాడు, 3వ బాల్ పోడా అనుకున్నారు, పోయాడు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ దేవుడు 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 నెత్తిని పెట్టుకుంటే పుట్టుక్కను మాయమైపోయాడేంటా అని నోటుకొచ్చిన బూతులని తిట్టుకుంటారనమాట. అభిషేక్ శర్మ అలాగే ఆడతాడు. కొంచెం ఏమన్నా పక్కన సపోర్ట్ వస్తే బాగా ఆడతాడు. హెడ్ ఏమో నాకు ఎందుకో ఫ్లూక్ అనిపిస్తుంది. తగిలినంత సేపు ఆడతాడు. ఎప్పుడు భయపడ్డా తగిలినంత సేపు ఆడతాడు, లేదంటే పోతాడు. అసలు క్లాస్ అని దింపకుండా అక్కడ షాబాజ్ అహ్మద్ లేదంటే ఎవరో కొంచెం ఆడేవాడిని దించుంటే ఉండేది. కానీ వెంటనే క్లాస్ వచ్చి మళ్ళీ ఆడు కూడా వచ్చి ఊపేసి. కానీ ఈ రోజు ఎవరు లూజ్ బాల్స్ వేయలేదు, కరెక్ట్ బౌలింగ్ వేశారు. అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది స్టార్టింగ్ నుంచి. వికెట్లు పడేసరికి బౌలర్ కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా లెన్స్ వేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరు షాబాజ్ అహ్మద్ వేసుకుంటున్నారు ఏది ట్విట్టర్ లో అలాగా. అసలు వాడు 3 ఓవర్లకి 14 రన్లు ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఇంతసేపు చివరిదాకా ఆడి ఎవరు సపోర్ట్ లేకుండా ఉంటే వాడి వల్ల 170 దగ్గర అయిపోయింది అంటున్నారు. కానీ ఆర్సీబీ వాళ్ళు పర్లేదు, బాగానే మెయిన్ అసలు పట్టిదర్ గడ్ గెలిపించేసాడు. ఆడు కొట్టిన 4 6లో 20 రన్ డిఫరెన్స్. గ్రీన్ గడ్ స్లో బాల్ కూడా చూసి ఆగి కొట్టాడు వెళ్ళి తగిలి. ఓకే, నేను పట్టిదారు ఎందుకు అని అడిగా స్టార్టింగ్ లో. బానే పెట్టాడు నాకు. అంటే బౌలింగ్ వీకే కానీ బ్యాటింగ్ బాగా పర్ఫార్మ్ చేయాలి. బ్యాటింగ్ కూడా పర్ఫార్మ్ చేయాలి ఆర్సీబీ. ఈ రోజు స్పిన్నర్స్ కాపాడారు అంతే, పెద్దగా చేసేసింది ఏం లేదు. ఆల్ 2022 సీజన్ లో అవ్వకపోతే చాలు. 2022లో వరుసగా 5 గెలిచి సెకండ్ ప్లేస్ సేమ్ ఇదే పొజిషన్. ఎస్ఆర్హెచ్ వైల్ చేసింగ్ 200+ స్కోర్స్, 1 లాస్ట్ 12. అది మా స్టాట్. ఇది 1-1 ఏదనుకుంటున్నావు? సమద్ మావయ్య గెలిపించాడు చూడు లాస్ట్ ఇయర్ రాజస్థాన్ రాయల్స్ మీద 6 కొట్టి. నో బాల్
ఆ ఒక్కటి అదే. The son of our world, the pot of gold at the end of our rainbow, the beast and inspirational orange cap chaser King Kohli. రే వీడి బాగుంటాయి రా, తుక్ అకాడమీ చాలా బాగుంటాయి మీమ్స్ అన్ని. అవును ఇది 40 బాల్కి అట్లీస్ట్ 65-70 కొట్టాలి. మరీ స్లో ఆడేసి 7th ఓవర్ 29 రన్స్ వచ్చాక వాడు 4 సిక్స్లు కొట్టాక కూడా అన్ని సింగిల్స్. అంటే కరెక్ట్ గా ఇక హిట్టింగ్ స్టార్ట్ అదే అర్థం, హిట్టింగ్ స్టార్ట్ చేద్దాం అన్న టైం అవుట్ అయిపోయింది. Preparation for WTC finals going in full. ఏల్ రౌండ్ పెడితే యాక్ట్ ఉండేది, కాకపోతే మొన్న మనోడు బాగా ఆడేసాడు. ఓకే కోహ్లీని ఏం అనలేవురా, ఇప్పుడు వీడిని ఇలాగే తిడతారు. ఇంటర్నేషనల్ ఆడేది వాడు ఒక్కడే క్లచ్. కోహ్లీ ఒక్కడే కింద ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్ లేరు అనుకుని ఆడుతున్నాడు. మిగతా అందరికీ తెలుసు ఇంపాక్ట్ ప్లేయర్ వస్తాడని. Ian Bishop said Cummins came with a clear mindset to let Kohli play for full 20 hours. Overall, he is playing good impact player role for all oppositions in the IPL. ఇవన్నీ నిజంగా చెప్పారో లేదు తెలీదు. ఇయాన్ బిషప్ గారిది ఈ ఫోటో వేసేసి అడు ఏమన్నా కానీ ఈ ఫోటో వేసేస్తారు. ఆర్ఆర్ మ్యాచ్ వస్తే చాలు శాంసన్ ఇస్ బెటర్ దాన్ పంత్ అని ఈడు అన్నట్టు పెట్టేసి వేసేస్తారు. అది అది ఏం అనలేకపోతున్నాను. భువీ కమిన్స్ కే ఇలా ఉంటే ఉనత్కత్ గాడు వస్తే రామంతపూర్ లో పెట్టాలేమో ఫీల్డింగ్ అన్నదానికి మనోడు ఇది. I take back my word. I take back my word, sir. Parliament. I take back my word. And Parliament. I take back my word, sir. మంత్రి గారు. ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా వాళ్ళు సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ ఉన్నత కట్టుగా అంటే 4 ఓవర్లకి 28 కొట్టారనగానే అలా అసలు అక్కడే అర్థం చేసేసుకోవాల్సింది. ఈ స్లో బాల్ పిచ్, మనం స్లో బాల్ కొంచెం డిఫెండ్ చేసుకుందాం. క్రికెట్ లో ఒక స్టార్ట్ వేసాడు రా, హైదరాబాద్ లో ఉన్నత్ గడ్ ఎకానమీ 8 అంట, అదర్ వెన్యూస్ లో 12 అంట. ఓహో హైదరాబాద్ బిడ్డ వాడు హైదరాబాద్ లో రికార్డ్. మాకు ఇంకా హైదరాబాద్ లో 5 మ్యాచ్లే ఉన్నాయిరా, చూద్దాం అయితే. వాడే గెలిపిస్తాడు రా కప్పు మీకు. మిగతా 4 మ్యాచ్లు చపాక్, ఒకవేళ గెలిచిన ప్లేయర్స్ కి వెళ్ళినా మొత్తం చపాక్మయం. మిగతా 4 మ్యాచ్లు బ్యాట్స్మెన్స్ చూసుకుంటారు. ఈ హోమ్ గ్రౌండ్ లో కప్పే కొట్టాంరా. అది అదిరా ఇదిరా మాస్ ఎలివేషన్. అప్పుడు అదే అనుకున్నా, చిన్నస్వామి స్టేడియం లో ఎలా గెలిచేది అనుకున్నా 2016 ఫైనల్ లో. SRH మీద గెలిస్తే 2 పాయింట్స్ ఇస్తారు, ట్రోఫీ ఎవరంట. ఏమన్నా రెడీ చేసుకున్నారు ఎలివేషన్ మా వాళ్ళు. RCB 263, KKR ఈడేం చేస్తున్నాడు 287. ఓవర్ యాక్షన్ ఏంటి ఈరోజు? RCB 300 అని రాస్తాడా? 263 - 49. ఇదేంటి రేంజ్? 144, 159, 160, 167, 214. అది రేంజ్. ఏంట్రా ఇది? 272, 67, 205. అదిరా మీరే కప్పు. ఇంకా వీళ్ళు పని లేకపోయేసరికి ప్రతి ఒక్కడు మ్యాథ్స్ క్లాసులు చెప్పుకోకుండా 1 month తర్వాత మ్యాచ్ గెలిచి లాస్ట్ ప్లేస్ లో ఉంటూ కూడా మీకు వచ్చిన పౌరుషం హ్యాట్స్ ఆఫ్ రా భాయ్. 253 టైమ్స్ కొట్టిన వాళ్ళని మరి అంత తక్కువ స్కోర్ అవుట్ చేయడం అంటే మరి ఆ బౌలింగ్ లైన్ అప్ అది కూడా. వాళ్ళు బానే ఆడారు రా, కానీ ఈ రోజు ఓకే కింది స్థాయి టీమ్స్ పైన అగ్రెసివ్ ఉండం మేము. యాటిట్యూడ్ చూపిస్తున్నాడు కదరా. కోహ్లీస్ ఎపిక్ టెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ IPL ఆఫ్టర్ స్కోరింగ్ 30+. ఇదేంది? 2008 నుంచి వేసుకొచ్చి వామ్మో ఏంది బ్రో ఇది? ముందు వీడికి జాబ్ ఇప్పిరా. అదే వాడు ఎన్ని మ్యాచ్లు ఆడాడు? 200 మ్యాచ్ల పైన ఆడాడు. Faf du Plessis said, I forgot I had to speak at the presentation. Almost every game I just speak after it and walk away. ఇది అన్నాడు రా. వాళ్ళు పాపం గెలిచి 6 మ్యాచ్లు అయిందిరా. ఇది హైలైట్ రియాక్షన్. ఇది ఆ సమర్థ్ గాడు ఏంట్రా అది? మార్కర్ అంటే టీమ్ లో పెట్టి వాటి తీస్తే ఎలా కుదురుద్ది? ఏం పెద్ద ఏదో 4-5 కప్పులు గెలిచేసినట్టు ఇస్తుందేమో ఫీలింగ్. రే ఎక్కడున్నాడు చూడాడు. 120 decibels ఫర్ హెడ్ వికెట్. ఒరే అది ఎవరు హోమ్ గ్రౌండ్ రా? RCB ద బ్రాండ్ అంట. ఏ తగ్గించుకుంటే మంచిది. వీళ్ళు ఏం గెలిచింది లేదు, అందుకే వేసారు. అందుకే ఇదే వేసారు. మేనిఫెస్టింగ్ సమ్ క్విక్ వికెట్స్ హియర్ అండ్ క్యాండిల్ పెడితే హ్యాండ్లు ఆడుతున్నారు. March 25th RCB won first match, April 25th second match. So May 25th third match అనమాట. అంటే May 25th గాని గెలవరు మళ్ళీ. ప్రవాస్ ఫ్యాన్ సన్ రైజర్స్ ఆ మబ్బుగాడితో ఫిక్స్ దిగారు మ్యాచ్
మన క్లాసిక్ తెలుగు మనకు కావాల్సిన స్టఫ్ ఇది. దిస్ ఇస్ వేర్ ఆర్సీబీస్ డౌన్ ఫాల్ బిగాన్ అండ్ ప్రభాస్ కలవడం వల్ల. బాబోయ్ మహేష్ ఫ్యాన్స్ ఇచ్చి పడేశారు. ప్రతి ఒక్కరు ఈ వన్ లో ఏంట్రా ఇది కరెక్ట్ సెట్ అని చూడరా లవ్ సింబల్. కానీ అసలు ఏంట్రా అది నిజంగానే వీళ్ళు ఖాళీనాయాళ్ళు అసలు అక్కడ ఆపి మరీ ఫ్రేమ్ ఎవడు చూస్తున్నాడు రా. పర్లే కొంచెం బాధ మీకేమో కొంచెం ఆనందం అంతే. ఏం జరగలేదు, ఎవరికాళ్ళు అక్కడే ఉన్నారు. నెక్స్ట్ మ్యాచ్ లో కలుద్దాం. ఉంటా బాయ్.